కమల్ హాసన్ రాజ్యసభలో మాట్లాడుతూ ఏమన్నారు అంటే, రాష్ట్రంలో త్వరలో జరిగే ఎన్నికల గురించే నా ఆందోళన. దాన్ని అక్షర దోషాలు తనిఖీ చేసే ప్రక్రియగా భావిస్తున్నా. ఓటు ప్రాథమిక హక్కు. ఎన్నికల కమిషన్ మాత్రం మా హక్కును తనిఖీ చేస్తోంది. జాబితా పరిశీలనల్లో అనేక తప్పిదాలు జరుగుతున్నాయి. దీనివల్ల రాష్ట్రంలో దాదాపుగా 1 కోటి మంది అర్హులైన ఓటర్లు చనిపోయిన వారి జాబితాలో ఉండవచ్చు అని ఆందోళన చెందుతున్నాం. బీహార్లో బతుకున్న వారిని చనిపోయిన వారి ఓటర్ల జాబితాలో చేర్చారు. అటువంటి పరిస్థితి దేశమంతటా వ్యాప్తి చేయొద్దని కోరుకుంటున్నాము అని ఈ కమల్ హాసన్ మాట్లాడారు. ఎక్కడన్నా సెన్సిబుల్ మాటలా ఇవి? మన చట్టసభల్లో మాట్లాడాల్సిన మాటలేనా? అర్థవంతంగా ఉన్నాయా? ఎస్ఐఆర్ దీంతో వీళ్ళందరికీ భయం పుట్టుకొచ్చింది. ఇదేమన్నా బీజేపీ తీసుకొచ్చినటువంటి విధానమా? కానే కాదు. ఇది ఎన్నికల కమిషన్కి ఉన్నటువంటి హక్కు. అదొక స్వతంత్ర సంస్థ. 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో ఒకసారి ఈ కార్యక్రమాన్ని చేపడుతూ ఓటర్లను జల్లెడబడుతూ ఉంటుంది. ఎందుకు అంటే నకిలీ ఓట్లను తొలగించటము, చనిపోయిన వారి ఓట్లను తొలగించడం చేస్తుంది. కానీ ఈయన ఆరోపిస్తున్నటువంటి పాయింట్ ఏంటి? బీహార్లో అంటే బతుకున్న వాళ్ళని తీసుకెళ్లి చనిపోయిన వారి ఖాతాలో వేసి చనిపోయిన వారి ఓటర్లను తీసేసిన దాంట్లో వీళ్ళను కూడా తీసేశారు అని. అసలు అలా జరిగితే నా ఓటు పోయింది అని కనీసం ఒక 10 మంది రోడ్డు మీదకి రావాలిగా. అలా ఒకరిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. వాళ్ళందరి ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్ తేల్చిన తర్వాత నోరు మూసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటి? ఉన్నటువంటి ఓటు హక్కులను తీసేస్తున్నారు. ఎవరి ఓటు హక్కులను తీసేస్తున్నారు? వాళ్ళు దమ్ముంటే రోడ్డు మీదకి రావాలిగా. మా హక్కులు తీసేశారని చెప్పేసి వాళ్ళు రారు. ఎందుకు అంటే ఒకవేళ ఓటు హక్కు తొలగించబడింది అంటే అవతలి వాడు ఏ దొంగ ఓటు హక్కును కలిగి ఉండేవాడై ఉండాలి, లేదా ఏ బంగ్లాదేశో, బర్మానో, పాకిస్తానో ఇత్యాది దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి తిష్ట వేసుకున్న వాడై ఉండాలి. ఇక్కడ నకిలీ ఆధారం, నకిలీ ప్యాను, నకిలీ ఓటర్ కార్డు కలిగి ఉన్నవాడై ఉండాలి. అలాంటి వాడి యొక్క పేరుని జాబితా నుంచి తొలగిస్తారు. అది ఎస్ఐఆర్ బాధ్యత కావాలి. ఇది ఈ దేశానికి కూడా మేలు చేసేటటువంటి అంశమే కదా. అక్కడ మమతా బెనర్జీ, ఇక్కడ ఈ కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకంత ఆందోళన మీకు? కాలనీలు ఏర్పాటు చేసి ఈ అక్రమంగా వలస వచ్చిన వాళ్ళందరికీ కూడా మీరు ఇళ్లను, సకల సౌకర్యాలను కల్పిస్తూ ఉంటే మరి ఈ దేశంలో ఉన్న పేదల పరిస్థితి ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు అందాల్సిన ఫలాల్ని కొంత వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటే వేరే దేశస్తులకి ఎవరికి చెప్పుకోవాలి? ఇది మాట్లాడవలసినటువంటి అంశం కాదా? ఇది దేశ భద్రతకు విఘాతం కలిగించేటటువంటి పాయింట్ కాదా? బాధ్యత గల పౌరుడిగా మాట్లాడాలి కదా మీరు. లేకపోతే ఆ ప్రకాష్ రాజు ఏమంటారు? ఈ ప్రపంచమంతా ఒక గ్రామం వంటిది, ఎవరు ఎప్పుడన్నా రావచ్చు పోవచ్చు. మరి మీ ఇళ్లకు మాత్రము గేట్ కీపర్లు ఉంటారు, సెక్యూరిటీ గార్డులు ఉంటారు, మీకు ఇటుబాగా బందోబస్తు ఉంటారు. మీ దగ్గరికి ఎవరు రాకూడదు. ఈ దేశంలోకి మాత్రం ఎవరన్నా వచ్చేయచ్చు, ఏదన్నా చేసేయచ్చు, ఎంతకాలమన్నా అక్రమంగా నివసించి మన యొక్క సొమ్మును తినేయచ్చు. ఇది వీళ్ళు కోరుకునేటటువంటి ప్రజాస్వామ్యం.